చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేది ఏదైనా ఉందా అంటే మామిడికాయలనే చెప్పాలి కదా. మరి మామిడికాయల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రకరకాల రెసిపీస్ చేసేస్తాం. మరి 6 నెలల పాటు నిల్వ ఉండే పచ్చి మామిడికాయ తాండ్ర చేశాను. కాస్త కారంగా, పుల్లగా, తియ్యగా, భలే రుచిగా ఉంటుంది. 6 పుల్లటి మామిడికాయలు తీసుకొని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని కడాయిలో వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు కూడా వేసి లో ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. అప్పుడు ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఉడికిన ముక్కలని మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదిపి ప్యూరీలాగా రెడీ చేసుకోవాలి. 1.5 కప్పు బెల్లం తురుము వేసేసి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగాక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. సిమ్లోనే దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. 15 నిమిషాలకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ దగ్గరగా అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పలచగా ఒత్తేసుకొని ఎండలోని 3 రోజులు ఎండబెట్టాలి. 3 డేస్కి డ్రైగా అయిపోతుంది. ముక్కలుగా కోసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది.